స్టాప్. ఈ వచనం దేవునితో నీ సంబంధాన్ని మార్చేస్తుంది. 1. మనకున్న ప్రవర్తన వల్ల దేవుడికి బాధ కలగడం. మన కర్మలు, మాటలు, లేదా ఆలోచనలు దేవుని ప్రవర్తనకు ప్రతికూలంగా ఉంటే, అది ఆయనకు వేదన అనుభవం కలిగిస్తుంది అని అర్థం కాదు అనుకోకండి. కానీ శాస్త్రపరంగా, మన తప్పులు, పాపాలు లేదా అవినీతులు ఆయన న్యాయ మరియు ధర్మ పద్ధతుల్ని గౌరవించకపోవడం వలన ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణలు: అంధకార మార్గంలో నడవడం, మతబద్ధమైన ఆజ్ఞలను విస్మరించడం, ఇతరుల మీద న్యాయం చేయకపోవడం. ఇవి పాపం అని పరిగణిస్తారు, మరియు పాపం మన మార్గం తప్పించుకోకపోవడం ద్వారా దేవుని గౌరవానికి వ్యతిరేకంగా ఉంటుంది. 2. మన ఆశలు, విరోధాలు, నిరాశలు. మన జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, ఎందుకు ఇలావు, దేవా, అనడం, దేవుడిని మాపై కోపంగా చూపించడం, ఆత్మహత్య, క్రోధం లేదా ఇతర నష్టకరమైన ప్రవర్తనలు. ఈ భావనలు మనం దేవుని ఆత్మీయతను గౌరవించకపోవడం, ఆయన ప్రేమను నమ్మకపోవడం వలన బాధ కలిగించవచ్చు. 3. ప్రార్థనలో, భక్తిలో, మరియు ఆచరణలో సరైన మార్గం. భక్తితో ప్రవర్తించాలి. మనం చేసే ప్రతి పని ఆయనకు ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. ప్రార్థనలో నిజాయితీ, మన సమస్యలను, బాధలను నిజంగా చెప్పాలి, కానీ తిరస్కరించడం లేదా కోపంతో కాకుండా. సేవలో పాల్గొనడం, ఇతరులకు సహాయం చేయడం, న్యాయం పాటించడం ద్వారా దేవునికి ఆనందాన్ని ఇస్తాం. 4. మన బాధలు దేవుడి కోసం కాకుండా మన కోసం. మనం తప్పు చేసినప్పుడు, అది దేవుడికి బాధ కలిగించడం కన్నా, మన ఆత్మను దెబ్బతీయడం. నువ్వు దేవుడ్ని బాధపెట్టొద్దు అంటే మన తప్పులు, కోపం, అపవాదాలు, పాపకర్మలు దేవుని ఆత్మీయతను అర్థం చేసుకోవడానికి ఆటంకంగా మారకూడదు అని సూచిస్తుంది. సంక్షిప్తంగా, నువ్వు దేవుడిని బాధపెట్టొద్దు అంటే, పాపం, చెడు ఆలోచనలు, చెడు మాటల ద్వారా ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళవద్దు. కోపం, విరోధం, నిరాశ ద్వారా ఆయనతో సంబంధాన్ని దెబ్బతీయవద్దు. భక్తి, ప్రేమ, సేవ ద్వారా ఆయనకు ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నించు. 1. పాపం మరియు తప్పు ప్రవర్తన. మన ఆలోచనలు, మాటలు, మరియు పనులు దేవుని ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే, అది ఆయన కోసం బాధ గా పరిగణించబడుతుంది. ఉదాహరణ: అల్లకల్లోలం, అహంకారం, ఇతరుల హననం, మోసపోరాటం. మన తప్పు ప్రవర్తన దేవుని సూత్రాలను అవహేళన చేస్తుంది, అది ఆయన ప్రేమ మరియు న్యాయం పట్ల కష్టం చూపిస్తుంది. 2. మన కోపం, ద్వేషం, నిరాశ. దేవునిపై కోపం చూపడం, ఆత్మహత్య, అసహనం లేదా ఆత్మవిచారాలు ప్రదర్శించడం, ఆయన ప్రేమను తిరస్కరించడం. ఈ రకమైన ప్రవర్తన మన కోసం మాత్రమే కాదు, దేవుని ఆత్మీయతను గౌరవించకపోవడం. 3. సంబంధాన్ని బలపరచడం. భక్తితో, నిజాయితీతో, ప్రేమతో జీవించడం దేవునికి సంతృప్తి ఇస్తుంది. పాపం మరియు చెడు ప్రవర్తనను తగ్గించడం మన ఆత్మను రక్షిస్తుంది మరియు దేవుని ఆనందాన్ని ఇచ్చే మార్గం. సంక్షిప్తంగా, మన తప్పు, కోపం, అసహనం, మోసపోరాటమివి దేవుని ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే ఆయనకు బాధ కలిగిస్తుంది. కానీ మనం సద్గుణపూర్వకంగా, భక్తితో జీవిస్తే, ఆయన కోసం ఆనందాన్ని ఇస్తాము. 2. మన ఆశలు, విరోధాలు, నిరాశలు. మన జీవితంలో ప్రతి మనసులో ఉండే ఆశలు, కోరికలు, మరియు ఆశయాలు ఒకవేళ తీరనప్పుడు, మనం విరోధం, కోపం, లేదా నిరాశ అనుభవించగలుగుతాము. ఆశలు. మనం జీవితంలో అనుకున్న విధంగా, మన ఆశలు నెరవేర్చబడకపోవడం. ఉదాహరణ: ఉద్యోగం రావడం, ఆరోగ్యం బాగుండకపోవడం, వ్యక్తిగత సంబంధాలు సరిగ్గా ఉండకపోవడం. విరోధం. దేవుని మార్గం, ఆజ్ఞలు లేదా పరిసర పరిస్థితులకు వ్యతిరేకంగా మనం ఆలోచించడం లేదా ఆచరణ చేయడం. ఉదాహరణ: నాకు కావలసినది ఎందుకు ఇస్తారు కాదో అనడం, దేవుని మార్గాన్ని విస్మరించడం. నిరాశ. ఆశలు నెరవేర్చలేకపోవడం వల్ల మానసికంగా వెనుక తగ్గడం, కోపం, లేదా భయం అనుభవించడం. ఇది మన ఆత్మీయ స్థితిని ప్రభావితం చేస్తుంది, దేవునితో ఉన్న మన సంబంధాన్ని బలహీనపరుస్తుంది. సారాంశం: మన ఆశలు, విరోధాలు, నిరాశలు మనమే సృష్టించే బాధల మూలం. ఇవి దేవుని కోపం కోసం కాక, మన విశ్వాసాన్ని తగ్గించడంతో, ఆయనతో మన సంబంధంలో ఆటంకం కలిగిస్తాయి. 3. సంబంధాన్ని బలపరచడం, స్ట్రెంగ్థెనింగ్ our relationship with God. మన దేవునితో సంబంధం బలంగా ఉంటే, మన ఆశలు, విరోధాలు, నిరాశలు మన ఆత్మను తక్కువ చేయవు. దీన్ని ఎలా సాధించాలి? భక్తితో జీవించడం. ప్రతి పని, ఆలోచన, మాటలు భక్తి మరియు ప్రేమతో ఉండాలి.
ఉదాహరణ, ఇతరులకు సహాయం చేయడం, నిజాయితీగా జీవించడం, పాపం దూరం చేయడం. నిజాయితీతో ప్రార్థించడం. మన సమస్యలను, బాధలను, కోపాన్ని, ఆశలను దేవునితో నిజంగా పంచుకోవడం. దేవుని దృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఉన్నప్పుడు, ఆయన మనకు శాంతిని, మార్గనిర్దేశం ఇస్తారు. దేవుని సూత్రాలను అనుసరించడం. ఆయన శాస్త్రాలను, ఆజ్ఞలను మన జీవితంలో అమలు చేయడం ద్వారా సంబంధం బలపడుతుంది. ప్రేమ, కృతజ్ఞత, క్షమాశీలత, సేవ ఇవి మన దేవునితో మన అనుబంధాన్ని గాఢం చేస్తాయి. సారాంశం: సంబంధాన్ని బలపరచడం అంటే, మన ప్రవర్తన, ఆలోచనలు, ప్రార్థన, మరియు సేవ ద్వారా దేవునితో సాన్నిహిత్యం పెంచడం. ఇది మన జీవితంలోని ప్రతి సమస్యను అధిగమించడానికి మనకు బలాన్ని ఇస్తుంది. మనకున్న ప్రవర్తన వల్ల దేవుడికి బాధ. మన ప్రతి ఆలోచన, మాట, పని, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉంటే, ఆయన కోసం బాధ కలుగుతుంది. పాపం, అహంకారం, మోసం, ఇవి మన ప్రవర్తనలోని పెద్ద సమస్యలు. ఆశలు, విరోధాలు, నిరాశలు. మన ఆశలు నెరవేర్చకపోవడం, జీవితంలో ఎదురయ్యే విరోధాలు, నిరాశ, ఇవన్నీ మన ఆత్మను తగ్గిస్తాయి. దేవుని మార్గాన్ని విస్మరించడం, కోపం, నిరాశ, మన సంబంధానికి ఆటంకం. సంబంధాన్ని బలపరచడం. కానీ భక్తితో జీవించడం, నిజాయితీగా ప్రార్థించడం, ప్రేమతో మరియు కృతజ్ఞతతో ఇతరులను సేవ చేయడం, ఇవి మన దేవునితో సంబంధాన్ని బలపరుస్తాయి. మన జీవితంలో వెలుగు మరియు శాంతి తీసుకురావు. ఇప్పుడు నీ ప్రవర్తనను మార్చుకో, దేవుని ప్రేమను నమ్మి, నీ సంబంధాన్ని బలపరుచుకో.